For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నేపాల్లో ఉన్నటువంటి అనేక ఆలయాల విశిష్టత, చరిత్ర గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, నేపాల్లో కాఠ్మాండ్లో ఉన్నటువంటి పశుపతినాథ్ ఆలయం గురించి మాకు వివరిస్తారా? తప్పకుండా అమ్మ. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక వందనం. మనము ఇప్పుడు తీర్థయాత్ర ఒక కార్యక్రమం పైన మనం మాట్లాడుకోబోతున్నాం. పశుపతినాథ్ అంటే చాలా అద్భుతమైనటువంటి ఒక లింగోద్భవం. మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు మనకు అవగాహనగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ 12 జ్యోతిర్లింగాల్లో పాక్ష దేశం అంటే నేపాల్. ఇది వరకు మనకంతా కలిసి ఉండేది. అది విడిపోయింది కాబట్టి దాన్ని పాక్ష దేశం అంటారు. ఆ పాక్ష దేశంలో మన భారతదేశానికి పాక్ష దేశానికి చాలా దగ్గర సంబంధమైనటువంటి ఒక ఇతిహాస పురాణాలు మనకు కనపడుతున్నాయి. మనము త్రేత ద్వాపర యుగంలో ఎప్పుడైతే కూడా మహాభారతంలో నరుడు నారాయణుడు అవతారమెత్తారు. నరుడు అర్జునుడు, నారాయణుడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడు. వారు ఇరుగురు కూడాను ఒక కురుక్షేత్రాన్ని యుద్ధం చేసి కౌరవులని పాండవులని అంతా కూడా పాండవులు గెలిచి కౌరవులందరినీ కూడా ఇచ్చేస్తారు. అంటే అధర్మానికి బాగా ఇది చేశారు కాబట్టి కృష్ణ పరమాత్మ ధర్మాన్ని పక్కనే నిలబడి అధర్మము కొట్టేసి ధర్మం గెలిపించారు. వాళ్ళు ఆ పంచపాండవులు కూడా మరి రక్తంతో కూడిన వంటి సంబంధాలు కదా. మామలు, మేనమామలు, తోడబుట్టిన వాళ్ళు, పెద్దనాన్నలు, వీళ్ళంతా కూడా చిన్నాన్న, పెద్దనాన్న, తాత వీళ్ళందరినీ కూడా వాళ్ళు వారి చేతితోనే అంతం చేశారు. కాబట్టి ఆ పాపము విమోక్షం కోసము మోక్షం కోసము ఏం చేయాలని తపన చేస్తుండగా వశిష్ఠ మహర్షి వాళ్ళు మీరు కాశీలో ఉన్న వంటి శివలింగానికి వెళ్ళేసి అక్కడ దగ్గర 9 రాత్రులు నిద్ర చేసి ఆ కాశీ విశ్వనాథునికి విశేషమైన వంటి అభిషేక కార్యక్రమాలు చేసి స్వామివారి దగ్గర ఆశీర్వచనం తీసుకుని అని పంచపాండవులని ద్రౌపదిని పంపిస్తారు. పంపించినప్పుడు కాశీలో శివలింగం మనకు కనపడదు. వారికి అక్కడ దర్శనం ఉండదు. మేము కాశీకి వచ్చినా కూడా శివలింగం లేరు అని అక్కడ వాళ్ళని అడిగితే స్వామివారు హిమాలయాలకు వెళ్ళిపోయారు కాబట్టి మీరు వెళ్ళి హిమాలయాల్లో వెతకండి அப்படின்னு ప్రయాణం చేస్తారు. కొన్ని రోజులు పోయాక వాళ్ళు హిమాలయాకి వెళ్తారు. అక్కడ కేదార్నాథ్ అని ఒక క్షేత్రం ఉంది. ఏమ్మా? కేదార్నాథ్ ప్రాంతంలో ఐస్ మంచు ప్రదేశము, ఒక మనిషి నిలబడిన ఇంకొక మనిషి కనపడలేని ప్రదేశము, భయంకరమైనటువంటి ఒక చలికి ఎముకలు కూడా ఇరిగిపోయే వంటి చలి, అఘోరమైనటువంటి చలి ప్రదేశము ఆ కేదార్నాథ్. అయితే వీళ్ళంతా కూడాను పంచపాండవులు వెళ్ళి అక్కడ ఉదయం సూర్యాస్తమి సంధ్యావేళలు అంతా కూడా పూజ పునస్కారాలు చేసుకొని వాళ్ళ శివుడి కోసం వెతుకుతూ ఉండగా ఒక చోట్లో అలసిపోయి కూర్చొని బాగా శివుడు సతాయిస్తాడు అన్నట్టు, విసిగిస్తాడు బాగా. దర్శనం ఇస్తాడు కానీ విసిగిస్తాడు బాగా. ఎందుకంటే ఆ మోక్షం అనేది ఊరికే రాదు కదమ్మా, దానికంటే ఒక ఫలితం ఉండాలి అని. ధర్మరాజు ఏం చేస్తాడంటే శివుడు కావాలని మనని ఇలా వేధిస్తున్నాడు, అక్కడ గుంపుగా కొన్ని వందల్లో ఉన్నవంటి ఆవులు కనపడుతున్నాయి, నాకు తెలిసి ఆవు రూపంలో అంటే పశు రూపంలో శివుడు అక్కడ ఉండి ఉంటాడు. భీమసేన నువ్వు ఏం చేస్తావంటే ఈ పర్వతము ఆ పర్వతం పైన 2 కాళ్ళు పెట్టు, నేను అర్జునుని పంపించి ఆ గోవులని ఇటు తడుముతాను அப்படின்னு ధర్మరాజు చెప్తారు. అప్పుడు ఆ ధర్మరాజు ఏం చేస్తాడంటే అర్జునుడికి చెప్పి ఆ గోవులను తడుపు,
శివుడు భగవంతుడు కాబట్టి కాలు సందులకి రాడు కాబట్టి అప్పుడు శివుని మనం ప్రత్యక్షంగా దర్శించుకుంటాం అనేసి మనం అనుకుంటాం. అప్పుడు గోవులన్నీ కూడా వారి పాదాల కింద నుంచి అంటే భీమ పాదాల నుంచి తోళ్ల సందు నుంచి వెళ్తూ ఉండగా ఒక ఆవు మాత్రము అక్కడే ఉండిపోయింది. అప్పుడు ధర్మరాజు చూసి అది శివుడే, నువ్వు వెళ్ళి ఆ శివుడిని పట్టుకో, అంటే వారి పాదాలు పట్టుకో, మన పాపాలన్నీ పోతుంది அப்படிంటే ఆయన వెంటనే భీముడు ఇలా వంగి పట్ట లోపల ఆ ఐస్ శిఖరం లోపల తల వెళ్ళిపోతుంది, వెనకల వీపు భాగం మాత్రాన్ని ఉండిపోతుంది. ఏమ్మా అది వెనక భాగము పాదాలు మాత్రాన్ని ఆ పాదాలు పట్టుకుని ఉన్నాడు కాబట్టి సగం భాగము పశుపతినాథ్లో పడింది, సగం భాగము కేదార్నాథ్లో పడింది. తక్కిన పాదాలు పంచకేదార్నాథ్ అంటారు. మన కేదార్ధాంలోనే తుంగనాథ్ ఉంటుంది, రుద్రనాథ్ ఉంటుంది, మధ్యభాగేశ్వర్ ఉంటుంది, అనేక రకమైనటువంటి ప్రదేశాల్లో కూడా ఈ యొక్క కేదార్నాథ్ స్వామి వారు ఒక ఆత్మలింగం జ్యోతిలింగాలుగా పడిపోయి ఉన్నాయి. అయితే పశుపతినాథ్ అంటే ఏంటంటే పశువులకు అధిపతి. ఇంకో గాథ ఏముందంటే దేవతలది జింక రూపంగా ఉంటున్నాడు కాబట్టి వీరు కైలాసానికి రావట్లేదు కాబట్టి ఆ జింకని పట్టుకొని పైకి వెళ్తే మనకి ఇంకొక కథ చెప్తుంటారు. అప్పుడు ఆ జింక కొమ్ములు 5 ముక్కలుగా మిలిగినాయని, ఇక్కడ 5 రకాలమైనటువంటి లింగాలు స్థాపించాయనేసి ఒక కథ మనకు చెప్పబడుతుంది. కాఠ్మండులో అంటే కట్టెతో ఏర్పరిచినటువంటి ఆలయం కాబట్టి దాన్ని కాఠ్మండుగా అంటుంటారు. చుట్టూరు కూడా చందనపు కట్టెలు, అద్భుతమైనటువంటి కట్టనము. ఆ రోజుల్లో ఆ రాజు నిర్మించినటువంటి ఇది మనకి పంచముఖముగా లింగాన్ని దర్శించేటువంటిది పశుపతినాథ్. ఈ స్వామి దర్శించుకుంటే సకల దోషము పోతుంది, సకల పాపము పోతుంది, మోక్షప్రదాయమైనటువంటి ప్రదేశం. ప్రతి వాళ్ళు కూడా కేదార్నాథ్ని దర్శనం చేసుకున్న వాళ్ళు పశుపతినాథ్ని దర్శనం చేసుకుంటే సంపూర్ణ యాత్ర అవుతుందనేసి ఇతిహాస పురాణాలు చెప్తాయి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.